నమస్తే. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ళు ఉందనగానే మరొక సంవత్సరంన్నరలో పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టేట్మెంటు ఎందుకు ఇచ్చారు? దేనికి సంకేతం? ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి రాబోతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరొక 2 to 3 మంత్స్లో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇది కాకుండా ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చేది వైసీపీనే అని పక్కాగా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇది చిన్న స్టేట్మెంట్ కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి లేకపోయినా సరే చాలా పెద్ద స్టేట్మెంట్. మరొక 3 సంవత్సరాలు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంటుంది అని తెలిసి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఈ స్టేట్మెంట్ చుట్టూనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వార్తలన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి. సో ముఖ్యంగా ఆయన ఏం మాట్లాడారు ఇక్కడ? పక్కాగా చాలా కాన్ఫిడెంట్గా రానున్న 1.5 ఇయర్లో పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాం, దట్టు అది కూడా ఏలూరు నుంచే స్టార్ట్ చేయబోతున్నానని చెప్పారు. ఇంతకుముందు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆయన పాదయాత్ర చేశారు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు కూడా 2029 ఎన్నికలకి ముందు పాదయాత్ర చేసి అధికారంలోకి వస్తారా అంటే అది సెకండరీ. అధికారంలోకి వస్తారా రారా అనేది పక్కన పెడితే, కానీ ఆయన చాలా కాన్ఫిడెంట్గా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి, వైసీపీలో కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, లేదంటే మాజీ ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, వీళ్ళంతా కూడా వైసీపీని వీడి కూటమిలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా వెళ్లకుండా చేయడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారా? వైసీపీ నేతల్లో ధైర్యం నింపడానికి మాత్రమే ఈ స్టేట్మెంట్ ఇచ్చారా? కానీ ఈ పాదయాత్రతో వైసీపీకి దాదాపుగా 11 సీట్లు కాదు, అంతకు మించి సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీనికి ముఖ్యమైన అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల పైన, అంటే దాదాపుగా ఒక 40 నుంచి 50 నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పట్ల కూడా ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. అంటే పదే చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు, మీ పనితీరు మార్చుకోవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. మంత్రులకు కూడా ర్యాంకులు ఇచ్చారు, ఇంక్లూడింగ్ సీఎం, డిప్యూటీ సీఎం, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ర్యాంక్స్ ఇచ్చారు పనితీరును ఆధారంగా చేసుకొని. సో ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరును మార్చుకోవడం లేదని చెప్పేసి స్పెషల్గా వాళ్ళ క్లాస్ కూడా ఇచ్చినట్లు మనకు సమాచారం ఉంది. సో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంటి? ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా అధికారంలోకి మనం రాబోతున్నాం. ఈ 3 సార్లు, ఈ 3 ఏళ్ళే వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడతారు. నెక్స్ట్ బడ్జెట్ వైసీపీ గవర్నమెంటే ప్రవేశపెట్టబోతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే, కానీ దీనికి భిన్నంగా పవన్ కళ్యాణ్ మాత్రం 15 ఏళ్ళు పొత్తు కొనసాగుతుంది, కూటమి అధికారంలోకి ఉంటుంది, చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ నేత, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కొంతమేర కూటమిలో అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా ఉన్నారు. ఎందుకు అంటే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 20% నామినేటెడ్ పోస్టులు తీసుకుంటా అని చెప్పేసి అప్పుడు మాట తీసుకున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి. చంద్రబాబు నాయుడు కూడా 20% జనసేనకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కేవలం 10% మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఇచ్చారు అని చెప్పేసి చాలామంది జనసేన నేతల్లో, జన సైనికుల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి అలాగే జనసేనకు పడట్లేదు అనేది వాస్తవం. వీటన్నింటినీ చక్కబెట్టాలి. ఎవరైతే జనసేనలో అసంతృప్తిగా ఉన్న నాయకులు ఉన్నారో, ఈ నాయకులందరినీ కూడా జనసేనాని కానీ, లేదంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్టీలో ఉన్న మంత్రులు కానీ, ఆ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ, వీళ్ళంతా కూడా ఆ నేతలను బుజ్జగించాలి. బుజ్జగించకపోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఖచ్చితంగా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అసంతృప్తిగా ఉన్న నాయకులందరినీ కూడా అక్కును చేర్చుకుంటే డెఫినెట్లీ రానున్న ఎన్నికల్లో చాలా బలం చేకూరుతుంది. ఏ పార్టీకైనా, ఎవరికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఇది ఒక మంచి ఛాన్స్ అనుకోవచ్చు. అట్లనే ఎవరైతే టీడీపీలో కానీ, లేదంటే బీజేపీలో కానీ, అలాగే జనసేనలో కానీ, 3 పార్టీల్లో, కూటమి పార్టీల్లో ఉన్న కొంతమంది దాదాపుగా 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల పైన, కొత్తగా ఎన్నిక కాబడిన ఎమ్మెల్యేల పైన ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం.
అలాగే వాళ్ళందరినీ కూడా ఈ అసంతృప్తులందరినీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు కదా, ఈ నాయకులందరినీ కూడా వీళ్ళ యొక్క అవినీతి పరిపాలన కానీ లేదంటే వీళ్ళు అవినీతి ఆరోపణలు కానీ ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని కట్ చేయకపోతే రానున్న రోజుల్లో వీళ్ళంతా ఘోర పరాజయం పొందే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఘోరమైన పరాజయం పొందే అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొంతమేర కూటమి ప్రభుత్వం పైన, కూటమి నాయకులమైన కొంతమంది మీద, అందరి మీద కాదు, కొంతమంది మీద కొంత అసంతృప్తి అనేది ప్రజల్లో ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గతంలోనే బెటర్, ఏదో ఒక బటన్ నొక్కితే డబ్బులు వచ్చేవి. మరి ఇప్పుడు అది లేదు, డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళే దాచుకుంటున్నారు అనేది ఒక జనరల్గా ఏ ప్రభుత్వం మీద అయినా ఉంటుంది. కాకపోతే కొంతమంది మీద, ఒక 40 నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేల పైన ఇది ఉంది, ఈ అసంతృప్తి ఉంది. దీన్ని కూడా కూటమిలో ఉన్న అధినాయకులు చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే బీజేపీ అధ్యక్షులు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళంతా వీటిని, ఈ అసంతృప్తిని సెట్ రైట్ చేయకపోతే, ఇటు జనసేనలో నామినేటెడ్ పోస్టుల అసంతృప్తి కానీ, లేదంటే ఎమ్మెల్యేల పైన ఈ యొక్క అభియోగాలు ఏమైనా వీటన్నిటిని కట్ చేయకపోతే డెఫినెట్లీ వైసీపీకి మంచి మైలేజ్ అయితే లభిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 1.5 ఇయర్కి ముందే కొన్ని సంకేతాలు, బలమైన సంకేతాలు ఇచ్చారు. ఎందుకు? నాయకులు కొంత అసంతృప్తి, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా యాక్టివ్గా ఉండట్లేదు ఈ మధ్యకాలంలో, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండట్లేదు అనుకునే వాళ్ళకి, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డైరెక్ట్. నెక్స్ట్ మనం రాబోతున్నాం అంటూ ఒక భరోసా ఇచ్చారు. రైట్, ఈ భరోసా కారణంగా నేతలు కానీ, లేదంటే గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు కానీ, వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా పార్టీలు వీడి వెళ్ళొద్దు అనేది ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. రైట్, ముఖ్యంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే కనుక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? కూటమిలో ఉన్న అసంతృప్తి నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా జగన్ 2.0 పాదయాత్ర ఏదైతుందో దానితో పాటుగా మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? అసలు లోకేష్ ఏమో ఇక్కడ వీళ్ళెవరు అధికారంలోకి రారు అని చెప్తున్నారు, ఎలాగో జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ లేదని చెప్తున్నారు, ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గురించి అని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏమో 15 ఏళ్ళు కూటమి ఉంటుందని చెప్తున్నారు, పొత్తు కొనసాగుతుందని చెప్తున్నారు, మరొక 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడని పవన్ కళ్యాణ్ కూడా సంచలనమైన కామెంట్స్ మొదట్లోనే చేశారు. సో అసలు ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేస్తే కనుక తెలిసే అవకాశం ఉంది. సో అసలు ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేస్తే కనుక తెలిసే అవకాశం ఉంది. సో ఎన్నికల్లో ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయనేది కూడా అప్పటి వరకు వేచి చూడాల్సిందే మరి.